ఏమే, నీ చీర పని మనిషికి ఇచ్చావా? అవునండి, ఇచ్చాను. ఏమైంది? వంటింట్లో ఉంటే నువ్వే అనుకున్నా. ఆ అనుకొని వెనకాలే వెళ్ళా. వెళ్ళి ఏమైంది? ఏం చేశారు? నీకెందుకు శ్రమ, తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా. ఏడ్చావులే, వెర్రిసొచ్చినాడా తప్పక. ఏవండి, త్వరగా ఇంటికి రండి, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. అబ్బా, ఆఫీస్లో నాకు చాలా పని ఉంది. వివరాలు కొనుక్కోలేవా? అడిగానండి, మీ ఫేస్బుక్ ఫ్రెండ్ అట. ఓసారి ప్రైవేట్గా ఎక్కడైనా కలుద్దామా అని మెసేజ్ చేశారట కదా, అందుకే ఇక్కడికి వచ్చింది. అదేంటి, తన కోసం నేను రెస్టారెంట్కి వచ్చాగా. కొత్త కోడలితో అత్తగారు. ఇదిగో అమ్మాయి, ఉదయం టిఫిన్లో మీ మామగారికి ఇడ్లీలు, నాకు దోశలు, మా అబ్బాయికి పూరీలు ఇష్టం. మరి నీకేమిష్టం? అవన్నీ వండి పెడితే తినడం ఇష్టం. స్వామీజీ, నేను ఈరోజు నిష్టగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తే దేవతలు కరుణిస్తారు? నో వాట్సాప్, నో ఇంటర్నెట్, నో ఫేస్బుక్, నో సెల్ఫీ, నో ఫోన్. ఈ కఠినమైన ఉపవాసం చేస్తే సకల దేవతల దీవెనలు వైఫై లాగా లభిస్తాయి నాయనా. టింకు, న్యూటన్ రెండో నియమం చెప్పు. మొత్తం గుర్తులేదు టీచర్, చివర్లో కొంచెమే గుర్తుంది టీచర్. అయితే అదే చెప్పు టింకు. దీన్నే రెండో నియమం అంటారు టీచర్. నీ బొందలే, కూర్చో. నిజంగా మీకు సెలెక్షన్ రాదండి. రంగు డిజైన్ ఎంత చెత్తగా ఉన్నాయి. ఈ చీరకు 10,000 పోసారా? నిజమే, నాకు అదే అనిపిస్తోంది ఇప్పుడు. కానీ ఆ మాట మన పెళ్లి కుదిరినప్పుడు నా స్నేహితులు చెబితే నేనే నమ్మలేదు. డార్లింగ్, అందమైన అమ్మాయిలు పెదవులకే పడతారని అంటారు కదా, నిజమేనా? నువ్వేం కంగారు పడకు డియర్, ఆ మాటలు చెప్పింది అందమైన అమ్మాయిల గురించి. నేను చెప్పింది నా గురించి కాదు, ఇంకెవరైనా నీకు పడతారేమోనని. బంటి, మొదట్లో నేను కూడా సరిగా చదివేవాడిని కాదు తెలుసా. మరేం చేసావు నాన్న? ఏమీ లేదు, బాగా చదివే వాళ్ళతో స్నేహం చేశా. మరి అప్పుడు బాగా చదివావా నాన్న? మరి లేదురా చింటూ, వాళ్ళు కూడా చదవడం మానేశారంతే.